జై శ్రీరామ్ స్వామి. స్వామి శ్రీరామయ్యప్ప. శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్రలో 20వ రోజు స్వామి. ఇద్దరితో మనం ఈ రోజుతో మనం 600 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది స్వామి. ఈ రోజుతో మన యాత్ర కూడా 50% కంప్లీట్ అవుతుంది. అయ్యప్ప దయతో 50% ఎవరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగానే నడిచినాం స్వామి. ఇంకా తిరుపతికి ఉన్నాం స్వామి. తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కాణిపాకం స్వామి శరణం స్వామి. అక్టోబర్ 19వ తేదీన మన శంషాబాద్, కనకమామిడి, మంచిర్యాల, షాద్నగర్ మీదుగా శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర బయలుదేరడం జరిగింది స్వామి. నేటికి 20వ రోజు స్వామి. 560 కిలోమీటర్లు ముగించుకొని ఈరోజు నిన్న రాత్రి తిరుపతి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామి. రేపు రాత్రికి కాణిపాకం మీదుగా అరుణాచలం, దుండిగల్, శబరిమలై దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది స్వామి. అందరూ స్వాములు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ పాదయాత్రలో కొనసాగి ఒక పాదయాత్రలాగా కాదు, ఒక తీర్థయాత్రలాగా వస్తారు స్వామి. ఇప్పటి వరకు మన స్వాములందరూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నడిచారు స్వామి. అదేవిధంగా పాదయాత్రలో మన పాదయాత్రలో ఒక 100 మంది స్వాములతో బయలుదేరినాం స్వామి. మనం 19వ తేదీన, నవంబర్ 27వ తేదీన శబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది స్వామి. అదేవిధంగా మన స్వాములందరూ ఇప్పటి వరకు 560 కిలోమీటర్లు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నడిచారు స్వామి. ఆ అయ్యప్ప స్వామి దయతో మిగిలిన యాత్ర కూడా ఇంకొక 60% యాత్ర మిగిలింది స్వామి. అది కూడా ఎంతో సంతోషంగా కంప్లీట్ చేసుకుందామని కోరుకుంటున్నాం స్వామి. ఓం శ్రీ స్వామి. తిరుపతి చేరుకున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది స్వామి పాదయాత్రలో? దర్శనం అయింది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ 24 hours పట్టింది స్వామి. కార్తీక పౌర్ణమి ఉండే కదా, దానివల్ల లేట్ అయింది. కార్తీక పౌర్ణమి వల్ల మనకి దర్శనం ఒకటి లేట్ అయింది స్వామి. 18 hours, కొంతమందికి 24 hours కొంతమంది పట్టింది దర్శనం. ఇబ్బంది చాలా పడ్డారు. నువ్వు చెప్తావా? రికార్డ్ అయిపోయినాం సార్. నవ్వుతుంది నాకు. ఇప్పటిదాకా మా పాదయాత్రలో ఎవ్వరికి ఇబ్బంది కాకుండా మంచిగా ఇక్కడ దాకా వచ్చాం. ఆల్మోస్ట్ 40%, 45% అయిపోయింది. ఇంకా 60% ఉంది. ఇప్పుడు దాకా అయితే ఎవ్వరికి 100 మంది స్వాములకు కూడా ఇప్పటి వరకు అయితే ఏ స్వామిలోకి ఆటంకాలు కలగకుండా అందరూ మంచిగా నడవడం జరిగింది స్వామి. ఇక మీద కూడా ఉన్న 55-60% యాత్ర కూడా అందరు స్వాములు ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా నడవాలని అయ్యప్ప స్వామిని కోరుతూ ఇక్కడ నుంచి మన తిరుపతి నుంచి మళ్ళీ యాత్ర స్టార్ట్ చేయడం జరుగుతుంది స్వామి. ఈరోజు స్వామి